పుంగనూరు నియోజకవర్గ ఓటరు మహాశైలకు ఎస్డిపిఐ పార్టీ తరఫున అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు మరియు నమస్కారములు. ఈరోజు పుంగనూరు ఎస్డిపిఐ పార్టీ వేసిన 3 నామినేషన్లను ఎన్నికల అధికారి విజయవంతంగా పాస్ చేయడం జరిగింది. ఇది పుంగనూరు మండల ఎస్డిపిఐ యొక్క మొదటి విజయం అని చెప్పి మనం ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. పుంగనూరు యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కలిసికట్టుగా మా యొక్క ఎస్డిపిఐ క్యాండిడేట్కి మీ అమూల్యమైన ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనం ఎస్డిపిఐ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఇంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు కానివ్వండి, పార్టీ లీడర్లు కానివ్వండి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదేమంటే ఎవరైనా కానీ ఎస్డిపిఐకి ఓటేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది, మీ పథకాలను కట్ అయిపోతాయి, మీ ఇంటి పన్నులను పెంచేస్తాము, మిమ్మల్ని కేసున బారి పెట్టి మేము గురి చేస్తాము, తర్వాత మీ ఉన్న అంగిళ్లను ఖాళీ చేపిస్తాము అని చెప్పి ఇటువంటి మాటలు చెప్పి ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటువంటి భయాలకు ఎవరు కానీ నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఎవరు నమ్మకండి, ఎవరు భయపడకండి. ఎందుకంటే పుంగనూరు మండలంలో స్పెషల్గా ఎన్నికల అధికారులు ఫోకస్ పెట్టి ఇక్కడ 2,000 మందికి పైగా సెంట్రల్ ఫోర్సెస్ని దించడం జరిగింది. రానున్న రోజుల్లో ఇటువంటి హేయమైన చేష్టలు ఎవరైనా చేస్తే ఎస్డిపిఐ కార్యకర్తల దగ్గర మీ యొక్క వీడియోలు, మీ యొక్క వాయిస్ రికార్డింగ్లు ఉన్నాయి. అన్ని ఎన్నికల అధికారి ముందుకు తీసుకుని వెళ్ళి మీ పైన కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మేము ఎస్డిపిఐ పార్టీ నుంచి తెలియజేస్తున్నాము. ఇంతకుముందు మనం గమనించినట్లయితే పుంగనూరు మున్సిపల్ ఎలక్షన్లో జరిగిన దౌర్జన్యానికి భాగంగా ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను ఎన్నిక అధికారులు ఇప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది. ఇది మీరందరూ గమనించవచ్చు. ఎవరి కానీ ఎస్డిపిఐ పార్టీకి కానీ ఇంకో పార్టీకి కానీ ఓటు వేస్తే ఎవరికి కానీ మీరు వేసిన ఓటు తెలియదు. ఇది మనకు ముమ్మాటికి తెలిసిన విషయమే. ఇది అందరూ తెలుసుకోవాలి. రానున్న రోజుల్లో ప్రజలందరూ కలిసి కట్టుగా ఇటువంటి దౌర్జన్య పరులను మనము మన మండలం నుంచి, మన జిల్లా నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేయాలని చెప్పి మేము ఎస్డిపిఐ పార్టీ నుంచి పుంగనూరు ఓటర్ల మహాశైలకు సహృదయంగా కోరుకుంటున్నాము. జై ఎస్డిపిఐ.